Good evening, everybody. Welcome back to Swami Vijay Spoken English class, and today is the 16th class. So far, we completed 15 classes, and in those 15 classes, we learned every day vocabulary related to one particular section or one particular sector, and then we started learning how to speak politely, giving instructions, passing orders, all those things, and a little bit of grammar also. సో ఈ రోజు క్లాస్లో మన ఈ కోర్ వొకాబులరీ తీసుకుందాం, ఇంకొక పార్ట్ కోర్ వొకాబులరీ తీసుకొని దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఈ రోజు క్లాస్లో మళ్ళీ డిస్కషన్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కొన్ని గ్రామటికల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం కూడా మనం చేద్దాం. సో రాణి, ఫస్ట్ కోర్ వొకాబులరీలో అక్కడ నీకు కనిపిస్తున్న ప్రొఫెషన్స్ అనమాట ఈరోజు, అంటే వృత్తుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో నువ్వు ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో వాటిని ఏమంటారు అనేది చెప్పు రాణి. నా మాట వినిపిస్తుంది రాణి? ఆయిషా, నా మాట వినిపిస్తుందమ్మా? రాణి, నీ మాట నాకు వినిపించడం లేదు రాణి, మాట్లాడు. నీ వాయిస్ ఏం వినిపించడం లేదు. ఓకే ఆయిషా, నువ్వు చదవమ్మా ఫస్ట్. ఆయిషా, సార్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మర్స్. సార్ తెలుగులో ఫార్మర్ అంటే వ్యవసాయదారుడు. సార్ రైతు వ్యవసాయదారుడు. సెకండ్ వన్ వచ్చేసి కాబ్లర్ సార్, షూ మేకర్ సార్, చెప్పులు కుట్టేవాళ్ళు. చెప్పులు కుట్టేవాళ్ళు. తర్వాత వచ్చేసి పైలట్, విమానం నడిపేవాడు. తర్వాత మనీ లెండర్, వడ్డీ వ్యాపారి సార్, గోల్డ్ స్మిత్, కంసాలి వాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు. గోల్డ్ స్మిత్ అంటే బంగారు పని చేసేవాళ్ళు. ఆయిషా, గుడ్ ఈవినింగ్. ఆథర్. నెక్స్ట్ వచ్చేసి ఆథర్ అంటే బుక్స్ రాసేవాళ్ళు సార్. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఎలక్ట్రిక్ పని చేసేవాడు. నెక్స్ట్ వచ్చేసి హాకర్. హాకర్ అంటే చిన్న వ్యాపారి సార్, ఐ మీన్ ఫుడ్ కోర్ట్ నడిపేవాడు. తోపుడు బండ్ల మీద అమ్ముతుంటారే, తోపుడు బండి మీద ఫుడ్ అమ్ముతున్నవాడు. తర్వాత ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ చేసేవాడు సార్. తర్వాత బేకర్, కేక్స్ ఇవన్నీ బేక్ చేసేవాడు. దెన్ పబ్లిషర్, బుక్స్ ని ప్రింట్ చేసేవాడు. క్లర్క్, గుమాస్తా. అకౌంటెంట్, లెక్కలు చూసేవాడు. తర్వాత నర్స్. తర్వాత స్నేక్ చార్మర్, పాములు ఆడించేవాడు. పాము పట్టేవాళ్ళు సార్. పట్టేవాళ్ళు కాదు వీళ్ళు, స్నేక్ చార్మర్స్ అంటే పాములు ఆడించేవాళ్ళు. ఓకే సార్. ఓకేనమ్మా, మ్యూట్ చేసుకో. విజయ్ కుమార్ సార్, వినిపిస్తుందా అన్నమాట? ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. లాస్ట్ వీక్ రాలేదు, బిజీగా ఉన్నారా? సరే సార్. సో ఇప్పుడు ఇందులో మీకు ఏదైతే స్క్రీన్ మీద ప్రొఫెషన్స్ కనిపిస్తున్నాయో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక 30 seconds చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేచర్ ఆఫ్ వర్క్ గురించి చెప్పండి ఇంగ్లీష్లో. In English only. Who is farmer? What does he do? Core vocabulary. First one is farmer. So farmer is the backbone of our country. Farmer
will grows all type of plants. With that plants, he produces many food items for us, like rice, jawar, bajra, wheat, all these things for eating purpose, and for clothing purpose also they will produce the cotton, wool, etc., etc. And the farmer can produce uh, okay, farmer can produce birds for meat purpose to the human beings. Finally, farmer is the backbone to the country. So actually, ours is the agriculture country. So where we have a lot of farmers. That is about the farmer. And cobbler. Cobbler is one who are making shoes. Right, sir? Correct. Shoes. So nowadays, it's a fashion. Without shoes, nobody can move outside. So that's a good profession for the people. Previously, we don't have a much profitable for them. Now it is very, very profitable. And every town has many shops, and they are selling the many shoes. That's why they got the livelihood. That's about the cobbler. And pilot. Very, very interesting profession right nowadays. Most of the youth people are just interested to go to pilot. But sometimes if we just listen about the plane crashes, it takes very problematic. So even though pilot profession is the best profession in the one of the jobs. And next one is money lander. Lender. So one who money lender, one who gives money, sir. Yes, correct. Money lenders, one who gives money. They are always lending money to someone and on taking some interest from them. So, but this is not correct profession, because they will give money later. If unable to pay anybody means that leads to suicides also. Nowadays, money lending is a crime in India. And next one is goldsmith. So this is a very skillful labor. Who makes the ornaments for us in gold, in other metals also. Nowadays, there is a more livelihood for goldsmiths. Why? Because all like Lalita jewelries, Khazana, all these shops are just because of this goldsmith only. If they are not creating much ornaments, means there is no sales for. That's about the goldsmith. And author. So author means one who writes books. Our sir is a very good author. So many books has written by him. Even I also purchased 2 books from sir. Good, but I won't be an author because it needs some good skills for that. That's about author. And technician. Technician is the most in cities. This profession is very, very interesting and very profitable. A person who is doing technician is always having a work. Any problem comes to any jobs, but there is no problem in particular job means that is technician. If they know work means they can earn anything. In COVID, they lost many livelihoods, but especially technicians always having a work for them. The person who learns some work, they have a good profitable business in the society. Then hawker. So right, small people who don't have a much investment, they use with a small investment, they use they will purchase some vehicles. I mean, Push cart. What do you say? Push cart. With that, they are just selling some vegetables, fruits like that. It is very livelihood for them. An artist. Artist always good, the skillful person. When he is a good skill means he has good skills means he can prepare many art forms. Example, the MS Hussain is the best artist. And next, baker. Nowadays, a booming business for all the people is baker. One who knows the bake means he can start a cake shop. If they prepare different type of bakes means people will like enjoy. But it is not good for us. It is like a junk food only. But even though every occasion we are using cake, for January 1st, as well as if any achieve something in schools, functions, everything, birthdays, they are using cakes. That's why it got more famous for this person. Baker is very having a lot of opportunities, especially in cities. Nowadays, in cities also, in villages also, they have started. And publisher. Publisher is just like the author only. One who, after writing the books, one who publishes his books or his arts, it will be very good.
publisher, only few publishers are there because it is expensive. If you have money only, we can do that. That is about the publisher. Clerk. Clerk means in all offices like schools, banks, in any offices also, a clerk is mandatory because for account purpose, anything need to maintain means clerk will just take place in that. And here accountant is completely regarding financial implements. So in our school also accountant is there. The complete accounts purpose will be seen by him only. And nurse, one of the greatest position after the doctor. So nurse will help the people who and serve. One of best nurse in the India is I forget her name. Mother Teresa is also first nurse. Later she became a mom to each and every person in India. Later snake charmer. So previously we have snake charmers. Right now we don't see the snake charmers because there are many livelihoods are there in the society. That's why most of the people are not showing snake charmers right now. That's all about this scope. Very good, sir. Very good. Okay. Next, Rani. ఎస్ సార్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ ప్రొఫెషన్స్ చదువు, తర్వాత వాటిని తెలుగులో ఏమంటారు చెప్పు. తెలియకపోతే నేను కానీ ఆయిషా కానీ విజయ్ కుమార్ కానీ చెప్తాము. తర్వాత విజయ్ కుమార్ సార్ వీటి గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. చూసుకుంటుండండి. తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి ప్రొఫెషన్కి వాళ్ళకి సంబంధించినటువంటి వొకాబులరీ ఉంటుందన్నమాట. సో ఆ వొకాబులరీని వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం నేర్చుకుంటుంది వచ్చి లైవ్లీహుడ్స్ కాదు, ప్రొఫెషన్స్ అనమాట. సో అట్లా ప్రతి ఒక్క ప్రొఫెషన్కి దెర్ ఈస్ అ పర్టికులర్ సెట్ ఆఫ్ వొకాబులరీ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ప్రొఫెషన్. సో ఆ వొకాబులరీని వాడడానికి ఈసారి ట్రై చేయండి మీరు చెప్తున్నప్పుడు. రాణి చదివి ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఏమంటారు అని చెప్పు. అకౌంటెంట్ అయిపోయింది, నెక్స్ట్ నుంచి చెప్పు రాణి. ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టడానికి, భవనాలు కట్టడానికి బొమ్మలు గీసేవాడు, డిజైన్ చేస్తాడు. ఆర్టిస్ట్ డిజైన్ చేసేవాడు. ఆర్టిస్ట్ బొమ్మలు గీసేవాడు, అంటే ప్రకృతిని కానీ ఏదైనా చూసిన వెంటనే గీసేవాడు. ఆస్ట్రోనాట్ భూమి పైకి ఆకాశం పైకి ఎగురుతూ ఉంటారు. వేరే గ్రహాల మీదకి వెళ్తారు వాళ్ళు, చంద్రమండలము, శాటిలైట్. ఆస్ట్రోనాట్. బేకర్ అయిపోయింది. నెక్స్ట్ బరిస్తా. బరిస్తా ఎందుకు మనం సదాశివనగర్ లో బరిస్టా కాఫీ డే పక్కన ఉంది కదా. బరిస్తా. నెక్స్ట్ బయాలజిస్ట్. అంటే ప్రయోగాలు చేసేవారు, సైన్స్ పైన ప్రయోగాలు చేశారు. కార్పెంటర్, టేబుల్స్, వడ్రంగి, ఫర్నిచర్స్, వడ్రంగి వ్యాపారి అన్ని తయారు చేసేవాడు. షెఫ్ వంట వండేవాడు. కెమిస్ట్ మందులు తయారు చేసేవాడు. కాదు, కెమిస్ట్ అంటే మందులు తయారు చేస్తారు వీళ్ళు. అదే సార్ ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్. అలా ప్రయోగాలు చేసి కొత్త కొత్త మందులు కనుక్కుంటారు. కోచ్ విద్య కోచింగ్ ఇచ్చేవాళ్ళు, అంటే గ్రౌండ్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఆటలకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఎలక్ట్రీషియన్, డెంటిస్ట్, కంప్యూటర్స్ కానీ డెంటిస్ట్. సారీ సార్, డెంటిస్ట్ మన పళ్ళని డబ్బులు తెచ్చి పళ్ళు రాళ్ళు కొట్టించుకోవడానికి వెళ్ళే ప్రదేశం. నెక్స్ట్ డాక్టర్ సార్, వైద్యుడు. శరీరంలో ఏం బాగాలేకపోయినా వైద్యుడు వెళ్ళే వాళ్ళం. ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ కానీ ఎలక్ట్రిక్ సామాన్య ఫ్యాన్ కానీ ఏదైనా కానీ చేశారు. ఇంజనీర్
సార్ ఇంజనీర్ నేను కూడా బిల్డింగ్ కట్టడానికి పనికి వస్తాను సార్. సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, చాలా మంది ఉన్నారు. అన్నిటికీ కలిపి ఉంటారు సార్. ఫార్మర్ అయిపోయింది. ఫైర్ ఫైటర్, సార్ ఇది సార్ అగ్నిమాపకం దళం వాళ్ళు. అగ్నిమాపక దళం సార్. ఫ్లోరిస్ట్, పూలు అమ్మేవాళ్ళు. ఫ్లోరిస్ట్ పూలు అమ్మేవాళ్ళు. ఫ్లోరిస్ట్. హెయిర్ డ్రెస్సర్స్, కాదు హెయిర్ డ్రెస్సర్ అనేది ప్రొఫెషన్. వాళ్ళు హెయిర్ డ్రెస్సర్ అంటారు అనమాట. అంటే వాళ్ళు తీసుకొని హెయిర్ ని కరెక్ట్ గా అరేంజ్ చేస్తారు. వాళ్ళు బ్యూటీ పార్లర్ లో హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు. హిస్టోరియన్ చరిత్రకు సంబంధించి చదివే వాళ్ళు, చెప్పేవాళ్ళు హిస్టోరియన్. ఇంకోటి జర్నలిస్ట్, విలేకరి. అట్లా కాదు, తెలుగు పదాలు చెప్పాలి దానికి. విలేకరి, జడ్జ్, న్యాయవాది, మెజిషియన్ అంటారు. ఇది మాయలు చేస్తా అంటే మ్యాజిక్ చేసేవాళ్ళు. కాదు మాయలు చేసేవాళ్ళు. మెజిషియన్ అంటే మ్యాజిక్ చేసేవాళ్ళు. వకీల్, మెకానిక్ అంటే బైక్ రిపేర్ లో వచ్చినప్పుడు చేశారు. డాక్టర్ అసిస్టెంట్ అనుకోండి. పైలట్, విమానాలు, హెలికాప్టర్లు నడుపుతుంటారు. రైట్. సో విజయ్ కుమార్ సార్, ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఏవైతే కొత్తగా ఉన్నాయో అవి వాటి గురించి మీరు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రొఫెషన్ గురించి టెర్మినాలజీ అదే వాడండి, కొంతవరకు అదే టెర్మినాలజీ, రిలేటెడ్ టెర్మినాలజీ వాడండి. అకౌంటెంట్, we can see in accountant, sir, there will be assets will be there and liabilities will be there. Capital, revenue, expenses, profit, loss, like balance sheet, ledger, day book, voucher, ledger, journal, debit and credit is very important, sir. Debit and credit, trial balance, balance sheet, profit and loss account, all these terms will be included in the accountant. And if you come to actor, so an actor means actor is a female, actress is the actor is the male and actress is the female. And there we have some roles and characters, and there will be a script, that means written dialogue and action actors. Monologue, so already we know this look. A long speech by one character is monologue, sir. And Silaki, and these words and as already we have studied in ESC, sir. Character speaking throughout the thoughts aloud. In theatre, often in theatres this film. The cue, caravan, stage directions, improvisation. In that we use some words like action, cut, take, pack up. All these are using in this actor, sir. And next come to architect. This is very important. Architect is nothing but it's designs, buildings and over construction, sir. Especially for designing buildings, we require a blueprint. We call some areas it is sketch, and there will be plans will be there, floor plan will be there, and how the evaluation will be there. Foundation, how we have to take the foundation. Beam, slab, concrete, like we use that, sir. Next one is artist. So artist we know. So in the artist there will be some type of styles in the artist, and contrast will be there, texture will be there. Medium. So the material here we are using some oil paints, clays, pencils we use,
and there will be a different type of technique. Means each and every artist has some technique, that is a skill used in creating art, and there will be some style, and they use some colors like primary colors, secondary colors, complementary colors, uh, like that. Sketches they will use portrait, like that. They are using, and Picasso is the one of the greatest painter. Uh, next one is astronaut, sir. Astronaut. So astronaut is nothing but who travels in the space. Already they were the trained persons, sir. Normal persons can't go to space. Trained persons only can live in the space, like our Sunita Williams recently, who visited there and came back to. Uh, and next, cosmonaut is there. This is the Russian term for astronaut, cosmonaut. So astronaut, again we can call it cosmonaut, sir, which is the Russian term for the astronaut. And there will be crew. Crew is nothing but a group, and there will be mission, orbit, spacecraft, space station, space shuttle. All these can be terms used in the astronauts. And there will be one more thing is zero gravity, sir. Actually, when we go to the space means as we are going increasing and as we are going distance from the Earth means the gravity will be increased. That's we can call zero gravity, and we can call also microgravity. And gravitational force will be there obviously on the Earth. Whenever they are entering into the space, they require the space suit. That is a special suit for astronauts to survive in the space. If directly we go to the space, obviously we will just blast because of that outer pressure and inner pressure. That's about the astronauts, sir. And next, banker, sir. Baker. Baker is one who already said, the person who makes cakes, baked goods, all these things, and they use some crust. Gluten word is there, sir. That is a protein in wheat that gives tough elasticity. Crust, yeast, because when you want to bake a living ingredient that makes dough rice, and pastry. Nowadays, most of the people are eating pastry because very cool cakes we can call, and that's bakery. Those I know, sir. And next one is barista. Barista, the person who makes coffee, sir. In the cities, we use this barista. Especially they are preparing coffees and serving to people. They only serve the coffees to the people. Those persons we can call barista. In that they used shot, double shot, cappuccino, and macchiato, mocha. So like that, some coffees are there, sir. Cold coffee, hot coffee. Cold coffee is more expensive than hot coffee. I did not go, sir. Actually, I have heard in the films cappuccino. Even I did not drink the cappuccino, but I remember. And in that we use some foam also. Streamed milk will be there. That's all, sir. That about that. Okay. Coffee beans. They use most of the on spot. They will just coffee beans. They grind it, and they will just give freshly. They will use it. It will be very good. Yes, sir. Once I have just taken the coffee, not barista. It's a coffee, but that's all about this, sir. And next, biologist. Biologist means one who prepared, one who doing researches on the living organisms. So, like they are doing some experiments on the microorganisms, bacteria, fungus. Like they use biologists. Most of the biologists will come from the farm only. Especially in India, there is no boom for biologists. If they are doing biologists also, even parents also, hey, where you are going, what you are doing, that's not right. The criticizing is this, but actually biologists having a lot of good salaries in foreigns. Research department they will just go. Next one is carpenter. Carpenter means one who prepared the wood material for the house purpose, like a dining table and like a table and
cupboards. Like in houses, we used for kitchen purpose, kitchenware. All these things used in used by the carpenter. Next, chef. Nowadays, chef. షా Chef is a సా కాదు షా chef. సౌండ్ షా షెఫ్. Okay, chef. So right now, this fantasy is using in the schools also. Every year in our school also we use this chef program, like మాస్టర్ షెఫ్. yes, master chef. Nowadays, chef terminology, because I don't do cooking, sir. That's why I don't have a terminology regarding this chef. I used to cook only fish fry only. Other than that, I don't know. I can. That's a masala dosa, roasted dosa, and then if you go to the if I go to the restaurant, sir, we'll just butter chicken, chicken chili we prepare, and the terminology are using different answer. Recently, I have listened one different words. Word Titanic chicken. టైటానిక్. The Titanic chicken means they put some chicken and they put some omelette on it, sir. ఓకే. I thought that it was very sticky, sir. We cannot cut it also. It is very sticky. It takes a lot of time today. That is Titanic chicken. Next time I did not order that. That is about chef. Chef. Then chemist. Chemist, one who prepare the medicines for us. Nowadays, medicines takes place more important in society. Because of this chemist, most of people are just starting the startups. Because of the startups, if you see in Andhra, top 10 people are just around top 10. 8 members are the richest person who has pharmaceutical companies. They can start the pharma company. For that, they have a qualification like D Farms, B Farms, and M Farms. If they have that qualification, they will be a chemist, and in research department they go means they will start like a chemist life. It's just like a scientist where they can prepare the medicines for humans. That is about the chemist. And coach. Coach is always making us very fit and practicing for the games. Even our PT master is also another coach, where he just always giving jogging, doing some exercises, and making us meditation and doing some yoga asanas. These are the terminologies which we use as a coach. And dentist, who used to check of our teeth. If any teeth are not good, if it is any spoil means they will just remove the teeth. And dentist is like a doctor only regarding to the doctor. And doctor is a god, so where we have to praise him like a god, because he is the saving most of the lives. That's why in doctor there will be a stethoscope in his, like always having stethoscope to measure the pulse. Next, they used to give some BP checking, blood pressure checking machine will be there, and there will be some prescriptions are there, and that without prescription, no medicine will be given in the pharma company or pharma medical store. So that is about the doctor, which having a great profession as well as a great name to the society. And the electrician, compared to all the professions, electrician is the best profession right nowadays, sir, because it's highly impossible to hire or to get an electrician. Recently, you also faced that problem, sir. I have no electrician. Even my friend is also there, sir. A small work means they won't come to us. The big work only they will come, sir. So that is the most of the problem from electrician. That much of demand will come. But if I see the people who are competent, they can go ITI. In that they will prepare. It's a matter of 1 year course. It is very. If anybody having a problem with studies, they can go for the electrician. Best profession nowadays. There is a very good opportunities for the electrician in the cities. And engineer is very famous in the society, because many type of engineers are there. So who built schools, buildings and everything, architect we can call. And there will be a civil engineer, software engineer, mechanical engineer, electrical engineer.
So lost internet connection. So I'll rejoin. And farmer, most neglected job in the India, and farmer is the backbone of the country. The farmers already have explained this, sir. No need to go this. And firefighter. That means firefighter means where we are having suppose suddenly any Again lost network connection, trying to reconnect. So it's very difficult because in this place the network connection is very slow. But I don't have any other way. I have to depend on this connection only because there is no other way I can use my internet. Let him continue. of giving gifts, they are giving only flowers. That is what bouquet of flowers. That is the famous. Even many florists are there in this. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతా ఉంది నాది, అందుకోసం చెప్తాను. ఏం లేదు, వచ్చిన మళ్ళీ. ఎస్ సార్, కంటిన్యూ సార్. Hairdresser. This is very very important. In olden days, only one hairdresser will be there in the village, and always he is using to whatever he knows he will do. Right now we have a different type of hairdressers. Technology increased. They are using technology. They will just show the preview how it would be, whether it is cutting or shaving or something else. By seeing in the computer, yes, I want this stylings. With our face, they will make us very attractive. How it would be the cutting. The same cutting will be done by the computer itself, sir, which is very accurately it will come, but it was very expensive. Right now, the technology only in the cities, not normal cities. Hairdressers also, we have to wait. Suppose suddenly if Sunday if you go means at least 2 hours it takes to go for haircuts. That much of busy hairdressers are. Yes, yes. And that's historian. I don't know about this historian, sir. Historian, one who records the history. Okay. One who records the history. I'm poor in history, sir. 70 years, Muhammad invaded our country, sir. 70th time he just won our country. Okay, defeated. And it's journalists are very very important people who are educating the society. And if anything information is there, the person who, most of the people who barely can write anything about any person happens in the society, a problem happens in the society. A journalist, most of the, it is also like a social responsibility position, journalist. And judge, very dangerous. In cinemas, they are playing jokes on the judges, but in reality, judges are very powerful. Even powerful. If we see, we can't speak also. Recently, I visited a court in Tirupati, sir. My friend is a lawyer. I have seen there like a pin drop silent. Nobody is speaking. I don't know, when judge comes, means all eyes are being very. Even in class also, people are just talking. They are not talking. A judge is very powerful. Simple. If he is doing anything, means simply he just giving punishment, sir. Everybody need to obey the punishment. That's why they are not fear of, they are panicked of judges. And musician is nothing but one who makes magic. So one of the musicians recently I have seen, Sudhir. He is also a musician. Sudhir is a musician where he can just do some magic to attract the people. There is also another profession. And next is lawyer. So lawyer is nothing but one who takes the cases from the people and just on behalf of a person, he just stood and making his perception how he has and giving some judgments. Not judgments, he is helping in the judgment. So judge will be the judgment, lawyer will be a person who is taking the responsibility of a person who done the mistake or not, supporting the persons. That is the lawyer. And mechanics, every month or every 2 months we have to visit. Every month we have to visit the mechanic, because when we are using any vehicle like 2-wheeler or 4-wheeler, we have to use a mechanic, and we at least. And even when you go to the mechanic, we don't know the terminology what they are using. Sir, clutch plates,
5,000, 4,000 అవుతుంది సార్, 2,000. We don't know what fluctuates, sir. Local gearbox failure. Like they will use some terminology. How much they ask, we have to use. Because when we don't know terminology, and they will say, yes, there's that. But we don't know what happened there. A small problem also, even if it happens, they won't do so. So you go afterwards, 3 hours after come, we'll ready make it ready. No, I'll sit here. And if I say also, no sir, now we have work. It will take some time like that. Afterwards, he will in 5 minutes. He will charge 1,500. And the person who knows us, then only we have to go to the mechanic. Otherwise, they will just fool us. Next, nurse. Already we have discussed about nurse and pilot. Pilot also we have discussed. Good, sir. That's very good. Very good. Now, Aisha. Aisha? Sir. Briefly explain about the importance of these professions. You should not use same terminology. It is about the importance of these professions in the society. Briefly. Okay, sir. Sir, accountant will take care of the accounts, which is very important. If we don't have the accountability, then Aisha, then money cannot be. Sir, Aisha, it's not about nature of work. It is about the importance of this profession in the society. If accountant is not there, then what will the problem? And if accountant is there, what is the status of the accountant? Okay, sir. Importance of each profession you have to explain. Okay, sir. So if accountant is not there, then we cannot do the proper calculations, sir. Be it in any form, it can be even at home. See, at home we ourselves will do in a small way, but when it comes to the large scale, like companies and schools and everywhere, we should have the accountant to take care of the all ins and outs, whatever that we are getting in, and whatever the income that we are getting, and whatever that we are doing expense. So to take care of that in a channelized manner, accountant is needed, sir. Next. Actor is required to. Actor is the one who will entertain us. If he is there, whenever we feel bored, we will watch the movies, and we will watch the serials and whatever it is being given. So for that, actor will deliver the good content and give the good message to the society, sir. Then architect. In olden days, only the huts and small type of houses were there. Only like royal families were having the proper kind of a structured this one in olden days. But nowadays, because of good architects are available in the society, everybody are able to build modular houses and modular type of planned houses. So because of that, architect is really needed in the society, sir. Then artist is also similar to actors, sir. They through their art, they will also entertain us, and they will give us a good message to the society, sir. Then astronaut is the one who goes to space, who try to, and other who goes to space and explore where we can live on the other planets or not. The habitat can be possible in those planets or not. Astronaut will find out, sir. To find out all those things, astronaut will work. Then baker. Baker is the one who bakes the breads and cakes, right? For the celebrations, if the baker is not baking the cake, then celebrations might not be as happy as nowadays it is shown as nowadays it is shown it in a fancy way, sir. So as fancy as nowadays that we are celebrating, that might not be like that, and a very simple and formal celebrations would be if the baker is not there.
Then biologist. Actually, Barista. biologist is huh. Barista. When we feel stressed out, we would like to go out and have a cup of coffee. For that, if barista is there, we will be. Otherwise, we have to come to home and we have to make ourselves and we have to do in this. Very fast paced work life balance to maintain people, so for that reason people are not able to spend their time to make their own coffee or tea, so they wanted to go out and enjoy, sit, have a chat, and also for that all these reasons, if barista is there, he will make the coffee for us and different types, as Vijay sir explains. So we can go, and if he is there, then we can enjoy our quality time with our loved ones, and also with the professional meetings also, sir. Right. In the professional meetings. Okay, Aisha. Okay. Then Okay, Aisha. yes, sir. That's enough. So we'll go to the next part of this class. See, there are few more words are also there for occupation. See, whenever you meet anybody in this world, if he is a man and if man or a woman, if you meet, then definitely you'll ask their profession, and they will come with their answer with a profession. If you ask me what is my profession, I'll say I'm a teacher. So likewise, everybody, man and male and female, men and women, have into some professions. So when they tell us their profession, we should not get confused. Now here you can see there are different, that means like we begin with a basic vocabulary of that particular sector, then we'll go to the advanced vocabulary. If you see here, accountant, architect, actor, artist, author, baker, banker. Who is a banker? Who is a banker? Some manager, some workers, bank manager. Banker means the one who runs the banks. Banker, barber. Now, hair stylist is different, hair dresser is different, barber is different. Mangalwadu. Next, bartender. So, if you go to any pub, there are bartenders, servers, likewise. Then, butcher. Who is butcher? మటన్ కొట్టేవాడు, చికెన్ కొట్టేవాడిని బుచ్చర్ అంటాం మనం. కార్పెంటర్, క్యాషియర్, బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు క్యాష్ కౌంటర్లో ఎవరైతే కూర్చుంటారు, క్యాషియర్, షెఫ్, క్లీనర్, క్లర్క్, coach, cook, dentist, designer, doctor, driver, electrician, engineer, farmer, firefighter, fisherman, florist, gardener, hairdresser, housekeeper, inspector, instructor, janitor. Who is janitor? JANITOR, janitor. Aisha? Vijay Kumar sir? Who is janitor? Janitor. Who is janitor? Okay. Aisha? Vijay Kumar sir? I don't know, sir. Google it. Who is janitor? Vijay Kumar sir. Janitor. 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 అలిసిపోతే ఇలాగా ఉంటుంది నేను కూడా. జెనిటర్ చెప్పండి ఆయిషా, విజయ్ కుమార్ సార్. Aisha, a person who person who is responsible for maintaining of cleanliness of the building, sir. Right. So వాళ్ళు జైంటర్ అంటారు. జెనిటరా? జెనిటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు జ్యువెలర్, జర్నలిస్ట్, జడ్జ్, లాయర్, లైబ్రేరియన్, మెకానిక్, మ్యూజిషియన్, నర్స్, పెయింటర్, ఫార్మసిస్ట్, ఫార్మసీ మెడికల్ షాప్ నడిపేవాళ్ళని ఫార్మసిస్ట్ అంటారు, ఫోటోగ్రాఫర్, పైలట్, ప్లంబర్, police officer, politician, postman, professor, programmer, receptionist, reporter, salesperson, scientist, secretary, security guard, singer, soldier, surgeon, డాక్టరే మళ్ళీ కానీ సర్జన్ అని చెప్పడానికి సర్జరీ చేసేవాళ్ళని సర్జన్ అంటాం, టైలర్, టీచర్, టెక్నీషియన్, ట్రాన్స్లేటర్, వెట్ అంటే జంతువుల్ని చూసే డాక్టర్ని వెట్ అంటారు, వెయిటర్, రైటర్, జువాలజిస్ట్, యాక్ట్రెస్, అడ్వైజర్, అడ్వకేట్, అంబాసిడర్, అనలిస్ట్, బ్యారిస్టర్ అంటే లాయర్, బెగ్గర్, బోట్ మ్యాన్, బోరోయర్, బ్రేజర్,
సో ఇట్లా రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. కొన్ని ప్రొఫెషన్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ మనం చేద్దాము. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? Yes, sir. రైట్. విజయ్ కుమార్ సార్ మీరు ఉన్నారా క్లాస్లో? రైట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేద్దాము. 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. వాటిని మీరు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. తర్వాత మీరు దాన్ని ఒకరి తర్వాత ఒకరు మీరు ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ బై దుర్గారాణి ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మ్యాన్, మోస్ట్, మిల్, మెట్, మడ్, camel, humble, animal, harmer, dumb, dam, gem, dim, come. రాణి చదువు. సెకండ్ చదవాలా ఫస్ట్? నేను చదివిందే మీరు చదవాలా. ఫస్ట్ది. ఓకే సార్. మ్యాన్, మోస్ట్, మిల్, mud, camel, humble, animal, farmer, dumb, jam, dim, thumb. Right. Vijay Kumar sir. Man, most, mill, met, mud, camel, humble, animal, farmer, dumb, dam, gem, dim, come. Right. Aisha. Man, most, mill, met, camel, humble, animal, harmer, damage, కాదు కదా, dam, gem, dim, cup, right. nail, చాలు ఫస్ట్ సెట్ చాలు ఆయిషా. సెకండ్ సెట్ చూడండి. నెయిల్స్, నెట్, నైన్, నాట్, నట్, లూనార్, సన్నీ, ఇన్నర్, మెనీ, ఇనఫ్, కెన్, డెన్, పిన్, సన్, పన్. రాని. Okay. Yes, sir. Nail, net, line, knot, nut, lunar, sunny, inner, lunar, sunny, inner, many, enough, can, then, pin, enough, can, then, pin, sun, pun. Right. Vijay Kumar sir. Nail, net, line, knot, nut, lunar, sunny, inner, many, enough, can, then, pin, sun, pun. Right. Aisha. Nail, net, nine, knot, nut, lunar, sunny, inner, many, enough, can, den, pin, sun, pun. Right. Next set. Bang, ring, song, lung, longing, kingly, tongue, alongside. అన్ని కొంచెం మీరు ఒత్తి పలకాలన్నమాట. రాని. Bang, ring, song, lung, longing, kingly, tongly, tongue, tongue, alongside. Right. Tongue, alongside. Vijay Kumar. Bang, ring, song, lung, longing, kingly, tongue, alongside. Right. Aisha. Bang, ring, song, lung, longing,
kingly tongue along it. రైట్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఉన్నాయన్నమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, నేను చదువుతాను, మీరు దాన్ని ఒకసారి చూడండి. 7 సెంటెన్సెస్ ఉన్నాయి. 7 సెంటెన్సెస్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దాన్ని మీరు చూసిన తర్వాత విన్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. నెయిల్స్, న్యూ నెయిల్స్, 9 న్యూ నెయిల్స్, 99 న్యూ నెయిల్స్. మెన్, మెనీ మెన్, మెనీ మెనీ మెన్. సింగింగ్ అండ్ డాన్సింగ్ వెన్ ఇట్స్ రైనింగ్. A ring on the wrong finger. Mr. Meenan made a mess of his maiden match. Funny it's sunny though it's raining. No new nannies are needed to nurse the 9 newborns. రిపీట్ చేద్దాం ఇప్పుడు. విజయ్ కుమార్. Nails, new nails, 9 new nails, 99 new nails. Men, many men, many men. ఫాస్ట్ గా చెప్పాలి. Singing, ఫాస్ట్ గా చెప్పాలి. Okay. Singing and dancing when it's raining. A ring on the wrong finger. Mr. Meenan made a mess of his maiden match. Funny it's sunny though it's raining. No new nannies are needed to nurse the 9 newborns. ఒకసారి విజయ్ కుమార్, మీరు లాస్ట్ వీక్ రాలేదు కనుక ఇంకొక టెక్నిక్ నేర్పించాను. ఎక్కడైనా కానీ కామా ఉంటేనే పాజ్ తీసుకోవాలి. కామా లేకపోతే కంటిన్యూస్గా చెప్పేసేయాలి, కంటిన్యూస్గా చదవాలన్నమాట దాన్ని. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు గ్యాప్స్, పాజెస్ లేవన్నమాట. ఎక్కడైతే మీకు స్లాష్ ఉందో అక్కడ మాత్రం ఒక సెకండ్ పాజ్ తీసుకోవచ్చు, కానీ కింద సెంటెన్స్, 3rd సెంటెన్స్ 7th సెంటెన్స్ వరకు ఎక్కడ గ్యాప్ లేదు, ఎక్కడ పాజ్ తీసుకోకూడదు మీరు. ఇంకొకసారి చదవండి. Nails, new nails, 9 new nails, 99 new nails. Men, many men. Singing and dancing when it's raining. A ring on the wrong finger. Mr. Meenan made a mess of his maiden match. Funny it's sunny though it's raining. Is are needed to nurse the 9 newborns. 7th సెంటెన్స్ ఇంకోసారి చదవండి. No new nannies are needed to nurse the 9 newborns. లేదు, ఇంకొకసారి ఆపకూడదు. ఎక్కడ ఆపొద్దండి, అసలు మధ్యలో ఎక్కడ పాజ్ తీసుకోవద్దండి. Okay. No new nannies are needed to nurse the 9 newborns. లేదు, మళ్ళీ నర్స్ తర్వాత పాజ్ తీసుకున్నారు. మరి ఇంకొకసారి. No new nannies are needed to nurse the 9 newborns. లేదు, న్యూ తర్వాత తీసుకున్నారు పాజ్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొకసారి. No new nannies are needed to nurse the 9 newborns. కరెక్ట్, గుడ్ సార్, గుడ్. ఆయిషా. Nails, new nails, 9 new nails, 99 new nails. Men, many men, many men. Singing and dancing when it is raining. పాజ్ తీసుకోవద్దు ఆయిషా, మధ్యలో ఆపొద్దు, ఎక్కడ ఆపొద్దు, ఎక్కడ పాజ్ తీసుకోకూడదు, కంటిన్యూస్ గా చెప్పాలి దాన్ని. Okay, sir. A ring on the wrong finger. Mr. Meenan made a mess of his middle match. Mr. Meenan made a mess of his middle match. Maiden. Funny it's sunny, maiden match. Funny it's sunny though it's raining. No new nannies are needed to nurse the 9 newborns. మొదటి నుంచి చెప్పండి మళ్ళీ. Nails, new nails, 9 new nails, 99 new nails. Men, many men, many men. Singing and dancing when it is raining. A ring on the wrong finger. Mr. Meenan made a mess of his maiden match. లేదు, 5th సెంటెన్స్ ఎక్కడ గ్యాప్ తీసుకోవద్దండి. మిస్టర్ మీనన్ మేడ్ ఎ మెస్ ఆఫ్ హిస్ మేడెన్ మ్యాచ్. చెప్పండి. Mr. Meenan made a mess of his maiden match. Mr. Meenan made a mess of his maiden match. Funny it's sunny though it's raining. Funny it's sunny though it's raining. Funny it's sunny though it's raining. No new nannies are needed to nurse. No new nannies are needed to nurse the 9 newborns. ఇంకొకసారి. No new nannies are needed to nurse the 9 newborns. Right, okay. No new nannies are needed to nurse the 9 new. Okay. Okay, Rani. I can't, sir. ఒకసారి చదువు, పర్లేదు చదువు. It's very difficult, sir.
ఇక్కడ ఏం మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే పలకడం ఒకటి, తర్వాత పలుకుతున్నప్పుడు స్పీడ్ అనేది ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ప్రొనౌన్సియన్సీ అక్యురసీతో పాటు ఇంగ్లీష్ అనేది స్పీడ్గా ఫాస్ట్ లాంగ్వేజ్ అనమాట. తెలుగులో మాట్లాడే నిదానంగా లాగదీసి మాట్లాడేది కాదు కనుక ఫాస్ట్గా చదవడం అనేది మనకు స్పీడ్ వచ్చింది అనుకోండి, మాట్లాడుతాడు ఫాస్ట్గా మాట్లాడాలి మనం. చదువురని. Sorry, any mistake, please forgive me. Sorry. Nails, new nails, 9 new nails, 99 new nails. Men, many men, many men. Singing and dancing with its rhyming. A ring of the wrong one's finger. Mr. Menon made in best of this made in match. Only it's a sunny thought is raining. Sir, match. Okay, sir. Mr. Menon made in best in the made a match. Made in match. Sunny is a thought is raining. Made in match. Okay, sir. Sixth. Yes, sir. Funniest sunny is a thought is raining. Funniest animals are needed. Funny it's sunny though it's raining. Funny it's sunny is thoughts raining. New animals are needed to nurse the 9 new bones. లేదు, సరిగ్గా చదువు ఇంకొకసారి. New. Yes, sir, I know, sir. No new nannies are needed to nurse the 9 newborns. No new nannies are needed to nurse the 9 newborns. సరే, ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఏమవుతుందంటే మీకు నోరు బాగా గబగబా తిరుగుతుంది. అవతల వాళ్ళు మీరు మాట్లాడిన తర్వాత ఆ సెంటెన్స్ విని వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆశ్చర్యంలోకి లోనవుతారు అన్నమాట, ఇంత ఫాస్ట్గా ఎలా మాట్లాడుతున్నారు అని. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాము. ప్రతిసారి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇబ్బంది పడతాం, అందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు సెంటెన్స్ స్ట్రక్చరు లాస్ట్ వీక్ మీరు విను ప్రతిసారి సెంటెన్స్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్లో మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలాగైనా మాట్లాడి ఒక మీ యొక్క ఫీలింగ్ని అవతల వాళ్ళు కమ్యూనికేట్ చేయడం వరకే ఇంపార్టెంట్. కానీ గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు ఇంకొంచెం క్లీన్గా ఉంటుంది అనమాట లాంగ్వేజ్. ఇప్పుడు మీరు బాగున్నారా అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఏమనొచ్చు, పర్ఫెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ హౌ ఆర్ యూ అంటాం, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆర్ యూ గుడ్ అంటాం. అలా కాకుండా సింపుల్గా కూడా మనం వచ్చి బాగున్నారంటే ఆర్ యూ గుడ్ అనే బదులు గుడ్ అని కూడా అనొచ్చు. సో రెండు రకాలు కరెక్ట్, కాకపోతే కొంచెం గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్సెస్ మనం ఫామ్ చేయడం నేర్చుకోవాలి, ఫ్రేమ్ చేయడం నేర్చుకోవాలి. సో మనకు బేసిక్గా 3 సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి. పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి, నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి, తర్వాత క్వశ్చన్ సెంటెన్స్ నేర్చుకోవాలి. ఈ 3 సెంటెన్స్ నేర్చుకోవాలి. అంటే ఎస్ అని కానీ, నో అని కానీ, లేకపోతే ఎలా ఉందంటే క్వశ్చన్ చేసే కొద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టెప్స్ అన్ని లాస్ట్ వీక్లో ప్రాక్టీస్ చేసినాం మనము. ఇంకొకసారి మనం ఇక్కడ చూసి నెక్స్ట్ టేబుల్ 7కి వచ్చినాం అనుకోండి, మీరు క్వశ్చన్ సెంటెన్స్ ఫామ్ చేసి నేర్చుకున్న తర్వాత దాని ముందర వాట్ కానీ, WH వర్డ్స్ కానీ, లేదా హౌ కానీ, హౌ మెనీ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ యాడ్ చేసి ఇంకొంచెం మీరు క్వశ్చన్ క్లీన్గా మీరు అడగగలరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టేబుల్ నెంబర్ 6లోకి వచ్చినాం అనుకోండి, ఏముంది అక్కడ, షీ ఈజ్ ఎ స్టూడెంట్, షీ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్, షీ ఎ స్టూడెంట్ అని అంటాం. అంటే ఆమె ఒక స్టూడెంట్, ఆమె స్టూడెంట్ కాదు, ఆమె స్టూడెంటా అని 3 క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్తో పాటు టేబుల్ 7కి వచ్చినాం అనుకోండి, అక్కడ మనకి ఏమున్నాయి, అక్కడ క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ సెంటెన్స్ ముందర ఒక కొత్త పదం WH వర్డ్ వాడితే ఏమవుతుంది, దానికి ఇంకొక విధమైనటువంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్, ఫస్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ హీ, ఇక్కడ ఎక్కడైనా లాస్ట్ సెంటెన్స్ చూడండి, వాట్ ఈజ్ హీ రావటం లేదు, ఇక్కడ మనకు కాంబినేషన్ రావటం లేదు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని తీసుకోవచ్చు మనం, లేదా విచ్ ఈజ్ యువర్ విలేజ్ అనొచ్చు, లేదా వై ఆర్ యూ హ్యాపీ అనొచ్చు, లేదా వై ఆర్ యూ సాడ్ అని చెప్పొచ్చు. సో ఇట్లా ఈ కాంబినేషన్లో మనం అడగడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ సెంటెన్స్ని WH వర్డ్స్ యాడ్ చేయడం వల్ల మనకు రకరకాల క్వశ్చన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్దాం అనుకోండి, హౌ మెనీ ఆర్ దేర్, హౌ మెనీ ఆర్ ఇన్ యువర్ విలేజ్, లేదా హౌ ఈజ్ హీ, లేదా హౌ ఈజ్ హిజ్ హెల్త్. సో ఇట్లా మీరు ఈ టేబుల్ని ఏం చేయాల్సి ఉంటుందంటే ఎన్ని సెంటెన్సెస్ని, క్వశ్చన్ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఓరల్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓరల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే రాసుకోవాలి. దీనికి వేరే షార్ట్ కట్స్ ఏం లేవన్నమాట. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని ఇలాగే ఫ్రేమ్ చేయాలి. అలా కాకుండా వై హ్యాపీ, విచ్ విలేజ్, వై పెయిన్,
హూస్ ఫాదర్, ఇట్లా కూడా అడగొచ్చు, అది కూడా తప్పేం కాదు. కానీ కొంచెం గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే మీరు మాట్లాడుతున్నాడు అవతల వాళ్ళకి క్లీన్గా అర్థం అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పర్పస్. సో నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంది, మనం చదువుదాం దాన్ని, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ కోసం ఒకటి చదువుదాం. తర్వాత వచ్చేటప్పటికి డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ అయిపోయిన తర్వాత క్లాస్ మనం విల్ ఎండ్ దిస్ క్లాస్. సో ఈరోజు స్టోరీ ఉంది మనకు, చిన్న స్టోరీ, ఎప్పుడో నేను రాసిన స్టోరీ అనుకుంటాను. ఓకే, విజయ్ కుమార్ సార్. I need to read, sir. You need to read, sir, and the same technique you have to follow. If there is no comma, don't take a pause. If there is no full stop, don't take a pause. Stop చేయొద్దండి, full stop కామా లేకపోతే కంటిన్యూస్ సెంటెన్స్ చదవండి. A wonderful family lives in front of our home. They are 5 in number. The head of the family is Mr. Kutumbarao. His wife is Mrs. Shanti. Sahanavati. Sahanavati. They have 3 children. The eldest one is a daughter and her name is Miss Rupavati. Next is Mr. Bhayankar. Okay, Bhayankar, a boy. The youngest one is daughter Miss Pavitra. One fine day, Mr. Kutumbarao brings a color TV. All the family members feel very happy. Within 1 hour, they take the cable connection. Before that second, the entire family is very happy. From that second onwards, problems flow into their home. The reason is Mr. Kutumbarao likes to watch news channels always, but he does not like to watch sports channels. Mrs. Sahanavati likes to watch Bhakti channels daily. She does not like to watch movie channels. Miss Rupavati likes to watch musical channels regularly. She does not like to watch fashion channels. Mr. Bhayanak likes to watch sports channels every time. He does not like to watch news channels. Miss Pavitra likes to watch movie channels. She does not like to watch Bhakti channels. One day, I visit their home. They are in a deep quarrel. When I ask them what is the reason for their quarrel, they explained everything in this way. Mr. Kutumbarao loves to watch news in TV9. He does not love to watch Premabhishekam. But Mrs. Sahanavati hates to watch Jhansi, to watch Pelli. But their children wholeheartedly hates to watch that Miss Rupavati wants to watch. Okay. Padma Vyuham. Okay. Padma Vyuham. She does not like to watch Srimati Bhagyashree. Srimati Bhagyashree. Mr. Bhayankar prefers to watch Chila Sau Shravanti. He does not watch to Aradhana. Bhakti Aradhana. Miss Rupavati and Mr. Bhayankar says we like to watch Mahalakshmi, but we do not like to watch Mugud's films. Mr. Bhayankar and Miss Pavitra says that they love to watch Geetanjali. At the same time, they do not like to watch Adapilla. Okay. They enquired my choice. I tell them I do not like to watch anything on TV. I love to see only switched off TV always. They laughed and started watching family favorite Chakravaka. Right. So these are the old TV serials, sir. Yes, I know Chakravaka, I know, sir. I remember Chila Soshanti, I know, sir. These two I know very well. So this book was written, I suppose, in 2007 or 8. So that time Yes. I had written all this. Okay. Now, Aisha. Sir. Now you need not to read, but you have to tell what are the serials names mentioned in this story. Okay, sir. Sir, Premabhishekam. Then Jhansi. Krishnaveni. Kartavyam. Pelli. Padmavyuham. Srimati Bhagyashree. Chilasa Shravanti. Chilasa Shravanti. Bhakti Aradhana. Then Mahalakshmi. Mogud's Pellams. Then Geetanjali. One minute, sir. Chakravakam, Adapilla, sir. Right. Next question, Aisha. In the family of Mr. Kutumbarao,
who likes to watch which type of channel or which type of program on TV? Mr. Kutumbarao would like to watch news, sir. And Mrs. Saraswati, she wanted to watch serials. Sahanavati. Sahanavati, she likes to watch serials. What type of serials? No, she doesn't like to watch serials. She likes to watch Bhakti. Bhakti Geetal. She likes to watch Bhakti channel. Then the eldest daughter, her name is Miss Rupavati. What does she like to watch? Music channel. Music channel, sir. Saraswati like to watch Bhakti channel, and Miss Rupavati likes to watch music channel. She does not like to watch fashion channels, sir. And then Mr. Bhayankar likes to watch sports channels, sir. Miss Pavitra likes to watch movie channels. She do not like to watch Bhakti channels, sir. And Mr. Kutumbarao, he wants to watch TV9 news, sir. Right. Okay, Aisha. Rani? Yes, sir. ఈ కథను తెలుగులో చెప్పు. Yes, sir. తెలుగులో చెప్పాలా సార్? ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో 5 మంది ఉంటారు. ఆయన పేరు, యజమాని పేరు కుటుంబరావు. అతని భార్య పేరు సాహితి. వాళ్ళకి 3 పిల్లలు. పెద్దమ్మ ముందు కూతురు, మొదట ఆడపిల్ల పేరు రూపవతి. నెక్స్ట్ వచ్చేసి బాబు పుట్టాడు భయంకర. తర్వాత 3వ కూతురు పేరు వీళ్ళంతా ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కుటుంబరావు గారు ఒక కలర్ టీవీ తీసుకొచ్చారు. ఫ్యామిలీ చాలా హ్యాపీ, కుటుంబ సభ్యులు చాలా ఆనందించారు. 1 గంటలో ఈ కేబుల్ టీవీ అమర్చారు. కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించేశారు. విత్ ఇన్ సెకండ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబరావు ఎప్పుడు న్యూస్ ఛానల్ చూసేవాడు. సహనవతికి సీరియల్స్ ఇవన్నీ ఇష్టం లేదు, అని తను చూసేది. రూపవతి చూసేది, తనకి వేరే ఛానల్స్ అంటే ఇష్టం లేదు, ఓన్లీ మ్యూజిక్ ఛానల్స్ మాత్రమే చూసేది రూపవతి. భయంకర్ ఎనీ టైమ్ స్పోర్ట్స్ ఛానల్ మాత్రమే చూసేవాడు, తనకి అది మాత్రమే ఇష్టం. పవిత్ర వాచ్ భక్తి ఛానల్. సార్, పవిత్రకి భక్తి ఛానల్ అంటే ఇష్టం లేదు. తను కూడా సినిమాలు చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కూర్చున్నప్పుడు ప్రేమాభిషేకం సీరియల్స్ చూసే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసే ఛానల్స్ వచ్చేసి కుటుంబరావు ఎప్పుడు TV9 చూసేవాడు. కానీ ప్రేమాభిషేకం అంటే సహనవతికి చాలా ఇష్టం. సహనవతికి ఇష్టం ఉండేది కాదు. ఝాన్సీకి చాలా ఇష్టం కృష్ణవేణి, అది కూడా ఒక సీరియల్ పేరు. మొత్తం లాస్ట్ లో అంతా కన్ఫ్యూజ్ చేయడానికి రాసినాడు. అది చదివి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఎవరికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని. కుటుంబరావు కి TV9 చూడడం ఇష్టము. హీ డజంట్ లవ్ టు వాచ్ ప్రేమాభిషేకం. అంటే కుటుంబరావు TV9 చూడడానికి ఇష్టపడతాడు కానీ ప్రేమాభిషేకం చూసేకి ఇష్టం లేదు. సహనవతి ఏమో హేట్స్ టు వాచ్ ఝాన్సీ సీరియల్ చూసేకి ఇష్టం లేదు. ఆమె వచ్చి కృష్ణవేణి సీరియల్ చూడాలనుకుంటుంది. ఇట్లా దాన్ని అటు ఇటు రాసిన అదే పనికి రాసినాను అనమాట. అప్పుడు కనుక దీని టెక్నిక్ ఏముందంటే ఇక్కడ ఏముందంటే ఏదన్నా మనం చదివి కూడా దాన్ని అర్థం చేసుకోకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం రాసానది. చూడండి ఇంకొకసారి, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకుంటే దాన్ని ఎవరు ఏది యాక్చువల్గా లైక్ చేసినారు డిస్లైక్ చేసినా మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఒకరొకరు ఏం చేస్తారంటే మీరు ఎక్స్ప్లెయిన్ 2 minutes అబౌట్ ఎనీ ఫెస్టివల్. ఇంగ్లీష్లో చెప్పాలి. ఏదైనా ఒక ఫెస్టివల్ తీసుకోవచ్చు, ఎనీ రిలీజన్ తీసుకోవచ్చు. ఆ ఫెస్టివల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే 3 steps చెప్పాలి. ఎక్కువసేపు చెప్పకూడదు. 3 steps చెప్పాలి. మొదటి స్టెప్ ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి.
అంటే దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, అసలు ఎందుకు ఆ ఫెస్టివల్ చేసుకుంటారని చెప్పాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆ ఫెస్టివల్కి ఇంపార్టెన్స్ ఏముందో చెప్పాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో ఇంత మోడర్న్ వరల్డ్లో ఆ ఫెస్టివల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా. సో 3: బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫెస్టివల్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ అండ్ ద రిలవెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్. రిలవెన్స్ అంటే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఫెస్టివల్ అవసరం ఉందా లేదా, ఊరికే చేసుకుంటున్నామా. ఈ 3 పాయింట్స్ మీద మీరు 2 minutes లేదా 3 minutes మాక్సిమం మీరు మాట్లాడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సార్ ఎనీ ఫెస్టివల్, నేషనల్ ఫెస్టివల్స్ ఎనీ ఫెస్టివల్ కాదు, రిలీజియస్ ఫెస్టివల్. రిలీజియస్ ఫెస్టివల్స్ 3 స్టెప్స్: బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫెస్టివల్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్, రిలవెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్. ఆయిషా ఓకేనా? ఓకే సార్. రైట్, ఒక్క నిమిషం టైం తీసుకోండి, ప్రిపేర్ చేసుకోండి ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్రిసైజ్గా చెప్పాలన్నమాట. అరగంట సేపు చెప్పి రౌండ్ అబౌట్గా చెప్పకూడదు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫెస్టివల్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్, రిలవెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్. సో ఇప్పుడు మనకు 15 days అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీకు మాట్లాడడం వస్తుంది, ఆ మాట్లాడడం వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే పాయింటెడ్గా మాట్లాడడం కోసం మనం ట్రైనింగ్ తీసుకుంటాం. అంటే 2 నిమిషాల్లో చెప్పాల్సిందని 2 నిమిషాల్లోనే చెప్పాలి, 5 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు 5 నిమిషాల్లో చెప్పాలి, అరగంట సేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అరగంట సేపు మాట్లాడగలగాలి. సో ఇట్లా 3 టైప్స్లో మనము కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం అనమాట. విజయ్ కుమార్ సార్, యూ మే స్టార్ట్. Good evening, sir. Good evening, everyone. Good evening. So, I would like to tell about the Diwali. Diwali is our very interesting festival. So, coming to its background, previously how Diwali was just celebrated. Previously, there is one Rakshasa, Narakasuru monster was there. So he is just always making problems to the human beings. So at the time, Krishna decided to kill him. Along with him, Krishna's wife Satyabhama is also went for the battle. So suddenly Krishna was fainted for a while, and afterwards Satyabhama take the bow and arrows, and she fought against Narakasura and killed him. So on behalf of Narakasura, people are suffering. Now after killing him, all people are celebrating festivals of lights. So that is the background of Diwali. And the importance of this Diwali is a very colorful festival where people who have suffered a lot from the Narakasura, they feel very happy to celebrate with the full lights up. Previously it was dark. Then Diwali, the dark was gone, so they have implemented lights in the festival season, which is very favorable to us. And why we are celebrating now means almost people are allowed to celebrate this Diwali, because especially children are always willing to use crackers. People like more, students likes more to light the crackers. That's why people almost it is a children festival. Nowadays the human beings, the family people always having some work tensions and everything. By celebrating this festival, giving happiness to the children makes very happy to the parent. That's why this festival we are celebrating. That's all about Diwali. Okay, good sir, very good, very good. Next, Aisha. Good evening, everybody. Today I am going to talk about Ramadan festival. Ramadan is the 9th month of the Islamic, that is a lunar calendar, and it is also considered as one of the holiest month for Muslims, because the revelation of the Quran to Prophet Muhammad has happened in this month only. Had happened in this month only. So that is why following as worship will be done throughout the month, and at the end of the month will be celebrated as Eid al-Fitr. And then fasting will be done from sunrise to sunset,
will not be eaten anything, even including a drop of water and spit also that comes out of the mouth, the saliva also should not go into the body. And it says that it is if there are many other things apart from fasting that will be done in the month of Ramadan, like spiritual purification and showing empathy to others, giving charity. All these things will be done during this month, and this is the significance of Ramadan. And then how it is being celebrated, like how I have said, fasting from sunrise to dawn to sunset, that will be done. And before sunrise, they'll be having sahur, that is before fasting we'll have a kind of meal including some dates and some yogurt and one or some kind of carbohydrates. For that, chapati or rice or something like that we'll take in the morning, and a very limited meal will be there. And iftar also will be same, like a lot of hydrating drinks and healthy fruits, everything will be taken in the iftar. And then during this month, it is being told that any kind of charity, that like zakat, sadaqah, all will be given. And then at the end of the month, after the next month, that is Shawwal month has started, that time, the day, as soon as we see the lunar, I mean the moon for the next month, then the next day itself will be celebrated as Eid al-Fitr. On this day, will be like we'll do the morning prayers, mass prayers will be happening, and then everybody will be greeting each other Eid Mubarak. And then will be served the delicious meals. Also children and the elders will be giving to the youngers Eid, that will be given. Now, why the Ramadan has to celebrate it in the 21st century? It is the reasons are many, but a few I will list out here, like spiritual detoxification. Even though there are many things that is being mentioned in Islamic religion, but due to this fast-paced learning world and environment, many will not be able to follow all the things. But this month signifies to spiritual detoxification, means you spend a lot of time in the spirituality, and anything that you spend in spirituality, that will help you to calm down your mental peace, one thing. And showing empathy towards mankind and helping each other, all these things are really needed. And then being togetherness, this festival also bring bonding between togetherness. Even if we fought with somebody during other months of the year, but during Ramadan we forget everything, means people will forget everything, and they meet again, they will forgive each other and be together, they will build up the bondings. That is how we have to celebrate Ramadan. And the values are like we have to show gratitude, humanity, lot of sharing, caring, all these are being taken care during this month, this Ramadan festival. Okay, Thank you. Aisha. Okay, Aisha. But still, like, no, if you can observe, like, for the last first 2 weeks, I did not interrupt you. But in the third week, they again I started interrupting you in many times, because speaking is actually the work of brain. So if you can frame your thoughts properly, then automatically you will speak properly. సో దట్ మీన్స్ వాట్ ఐ మీన్, నేను చెప్పదలుచుకుంది ఏమందంటే, మన మైండ్లో ఆలోచనలు కరెక్ట్గా వస్తూ ఉంటే మన మాటలు కూడా ఒక క్రమ పద్ధతిలో వస్తాయన్నమాట. నేను మిమ్మల్ని మరీ అదే అడుగుతున్నాను, ఒక సెంటెన్స్ చెప్పండి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రంజాన్? Background, it is Holy Quran has been revealed to Prophet Muhammad, sir. For that gratitude, we will be celebrating Ramadan, sir. The whole month we will be doing fasting. నేను అడుగుతున్నా, అది మీరు చెప్తుంది నాకు అర్థమైందమ్మా.
బ్యాక్ అసలు స్టార్టింగ్ ఆరిజిన్ ఎందుకు ఎలా స్టార్ట్ అయింది? వై ఫర్ ఎగ్జాంపుల్ దివాళీకి సార్ చెప్పింది ఏముందంటే నరకుని సత్యభామ చంపడం వల్ల ఆ ఫెస్టివల్ చేసుకుంటున్నామంటూ తను చెప్పారు. ఇప్పుడు మీరు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలబ్రేటింగ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ రంజాన్? Because in the month of Ramadan only Holy Quran is being revealed. For that significance, we will be celebrating. Holy Quran has given us a lot of things, right? So how to live, what mankind, what kind of values that the mankind should follow. All those things has been revealed in the Quran, sir. So the way how we have to live, everything is being revealed in the Quran. So that is why Quran is the uttermost, the main thing how to follow and everything. For that reason, once it is being revealed, for that significance, we will be following Ramadan, sir. We will be celebrating Ramadan. Okay, what is the importance of Ramadan? Both are same, sir. So that's why I'm asking you. If last week, if you observe, so many times I made you to stop speaking, and I was giving explanations to you, correct? Last week. Yes, sir. So it is Yes, because sir. of having, if you have a clarity of thought, you will have a clear way of communication. జనరల్గా మనం ఏమనుకుంటామంటే గడగడ మాట్లాడేస్తేనే స్పోకెన్ ఇంగ్లీషు, గడగడ మాట్లాడేస్తేనే కమ్యూనికేషన్ అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ టు బెటర్ కమ్యూనికేటర్ కావాలంటే వీ షుడ్ హ్యావ్ క్లారిటీ ఇన్ అవర్ థాట్. క్లారిటీ ఇన్ అవర్ థాట్ కమ్స్ విత్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏముంది మీకు? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫెస్టివల్? Second question, what is the importance of the festival? Third question, what is the relevance of the festival in the modern world? So మీరు ఇంకొకసారి ఆలోచించుకోండి, అంతవరకు రాని చెప్తుంది. What is the origin, what is the background of the festival, what is the importance of the festival, what is the relevance of the festival? ఈ మూడు క్వశ్చన్లకి మీరు ఆలోచించుకొని క్లారిటీగా వస్తే మూడు ముక్కల్లో నాకు మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాం. రాని మీరు చెప్పింది బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఎందుకు చేసుకుంటున్నారు అర్థమైంది, ఎలా చేసుకుంటున్నారు అర్థమైంది. తర్వాత మీరు ఏం చెప్పినారు, ఇప్పుడు ఉన్నటువంటి రిలవెన్స్కి వచ్చేటప్పటికి అసలు పూర్తిగా మీరు చెప్పిన దానికి నరకునికి సత్యభామికి ఏమి లింక్ లేదు. యూత్ ఫెస్టివల్ అయిపోయింది, క్రాకర్స్ బర్స్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్లా ఆ రిలవెన్స్ మీరు చెప్పేసినారు, బ్యాక్గ్రౌండ్ చెప్పినారు, ఇంపార్టెన్స్ కూడా చెప్పినారు. సో అట్లా మూడు పాయింట్స్ అంటే మన థాట్ ప్రాసెస్లో క్లారిటీ రావడం కోసం నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ వీక్ అంతా ఆయేష చెప్పిన దాంట్లో సగం అంతా ఆప్ చెప్తాను, ఇలా కాదమ్మా ఇలా కావాలి, ఇలా కాదు ఇలా కావాలని చెప్తున్నాను అనమాట. రాణి. Sir, and tell about Ugadi, sir. Sir, Ugadi is a small, big festival in South Indian, Andhra Pradesh and Karnataka and Telangana. Is our wish is this one is New Year our side. But calendar side is New Year, January 1st. Is celebrated everyone. December 31st is New Year. But South Indians celebrate Ugadi. He's come Chaitra Masam month. కాదు రాని, రాని ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? కాదు ఇంగ్లీష్ లేదు, మళ్ళీ ఆలోచించు. ఎందుకంటే 2 weeks వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మీరు ఏం చెప్పినా ప్రొనౌన్సియేషన్ కరెక్షన్స్ చేసుకోవడము, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడం వెళ్ళిపోతున్నాం. 3rd week నుంచి నేనేం చేస్తున్నాను, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ రావడం కోసం నేను ఆపుతున్నా, మధ్య మధ్యలో ఆపుతున్నాను. ఇలా కాదు మాట్లాడి, ఇలా మాట్లాడి, ఇలా కాదు. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్, పీపుల్ విల్ అండర్స్టాండ్ నాట్ ఓన్లీ యువర్ skills in communication, they will also understand how much knowledge you have. మీరు మాట్లాడే దాన్ని బట్టి అవతలకు అర్థమవుతుంది అనమాట మీకు ఎంత విషయ పరిజ్ఞానం ఉంది అనేది. కనుక చిన్న దాని టాపిక్స్ మీద మనం ఇలా చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే యువర్ బ్రెయిన్ విల్ గెట్ ట్రైన్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ యాజ్ వెల్ యాజ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి, ఎప్పుడో స్టార్ట్ అయిన ఉగాదిని ఇప్పుడు కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇట్లా 3 ముక్కల్లో మనం ఆలోచించుకుని దానికి ఆన్సర్ చెప్పాలి. సరే టైం తీసుకోరని. ఆయిష చెప్పమ్మా.
So Ramadan is a month of Islam. So one of the 12 months of Islam, that is 9th month. The celebration in the Ramadan is only because the revelation of Quran has happened in this month only, sir. Right. What is the importance? Importance is like we have to remember Allah a lot. We should not forget whatever the values of the Quran that is being taught. Whatever the values that is being taught in Quran, we have to remember, learn, and follow them, sir. Right. That is the important. What is the relevance? ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? Because to be good with the mankind and to give the same value to the generations and make them understand and to be helpful to the mankind, sir. రైట్. సో ఇప్పుడు మీకు కష్టం అవుతుంది. సెకండ్ వీక్లో పర్లేదు, ఫస్ట్ సెకండ్ వీక్ ఈజీగా అనిపించినాయి క్లాసెస్. థర్డ్ వీక్లో నేను స్టాప్ చేయడం మొదలుపెట్టినాను. చాలాసార్లు మీరు చెప్పిందని ఒప్పుకోవడం లేదు నేను. ఎందుకంటే మాట్లాడడం అనేది గడగడ మాట్లాడడం అనేది కొంతవరకు కరెక్టే, కానీ ఆ గడగడ మాట్లాడుతూ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నప్పుడు దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా అక్యురేట్గా ఉండాలన్నమాట. ఏది పడితే అది మాట్లాడేస్తే కమ్యూనికేషన్ కాదనమాట. కరెక్ట్గా ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎంతలో చెప్పాలో అంతలో చెప్పాలి. ఈ 3 టెక్నిక్స్ కూడా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మాట్లాడేది మాటల్లో క్లారిటీ ఉంటుంది అన్నమాట. అప్పుడు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ విషయాన్ని మీరు మెసేజ్ని పాస్ చేస్తారు. విజయ్ కుమార్ సార్, మీరు ఒకసారి ట్రై చేయండి. సరే, ఒక టైం చెప్పండి. No, sir. Already prepared. Prepared when they are talking. I used to prepare how what I have given. A little bit changes what I have just said first, sir. Deepavali or Diwali is the festival of lights celebrated across India with a great joy. Its origin is linked to the victory of Lord Krishna over the demon of Nakasa, symbolizing the trump of good over evil. People light lamps, burst crackers, and decorate their homes to drive away darkness and ignorance. The festival holds importance as it spreads happiness, strengthens family bonds, and promotes cultural unity. In modern times, Diwali reminds us a need of overcome negativity, live in harmony, and share with the less fortunate. It inspires hope, positivity, and renewal in the personal and social life. ఓకే సార్, ఓకే. అంటే మీరు చెప్పింది బాగా బుకిష్ వర్డ్స్లో వాడు చెప్పారు కనుక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది, కాకపోతే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. రైట్. రాణి, ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఒక లైన్లో చెప్పు. రాణి, కాదు కాదు, ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు కమ్యూనికేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. సో వెన్ యూ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ both, then you will become a good speaker or you can become a good person when you communicate. అలా కాకుండా ఊరికే మాట్లాడేస్తూ కోర్ వొకాబులరీ అంటూ ఒక సపరేట్గా ప్రతిరోజు నేర్చుకోవడము, ఏదో ఒక టాపిక్ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడేయడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా మనకి ఎలా ఉంటుందంటే పీసెస్గా నేర్చుకుంటాం. ఫస్ట్ మనం ఏను, బీను, సి, డి అని నేర్చుకుంటాం. తర్వాత ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అని నేర్చుకుంటాం. కానీ ఎప్పుడైతే సెంటెన్స్ దగ్గరికి వస్తుందో ఆ సెంటెన్స్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే తప్ప దాన్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం ఫామ్ చేయలేమన్నమాట. సో ఈ థర్డ్ వీక్లో ఏం చేస్తున్నామంటే మనము కేవలం మాట్లాడడం ఒకటే కాదనమాట, దాని వెనుక విషయ పరిజ్ఞానం కూడా మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా స్పష్టంగా, ఇంకా క్లుప్తంగా, ఇంకా ధైర్యంగా మాట్లాడగలం. ఎందుకు ఇంగ్లీష్లో మనం ధైర్యంగా మాట్లాడలేకపోతామంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత ప్రొనౌన్సియేషన్ కావచ్చు, తర్వాత మనకు గ్రామటికల్ స్ట్రక్చర్ మీద అవగాహన లేకపోవడం కావచ్చు. సో ఇలా 3-4 కారణాల వల్ల ఏమవుతుందంటే మనం ధైర్యంగా మాట్లాడలేం. కనుక బాగా ధైర్యంగా మాట్లాడాలనుకున్నప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ తెలిసి ఉండాలి, గ్రామటికల్ రూల్స్ రెగ్యులేషన్స్ కొంతవరకు తెలిసి ఉండాలి, తర్వాత విషయం తెలిసి ఉండాలి.
దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. కనుక కొంచెం థర్డ్ వీక్ నుంచి నేను ఈ విధంగా మొదలుపెట్టినాను. మీకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే అన్నీ కలుపుకుంటూ ఒక ప్రాపర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొదట్లో ఏం చేసినాము, కాఫీ చేయాలనుకోండి, పాలు మాత్రమే ఎలా వాడాలో చెప్తాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమన్నా కాఫీ పొడి అంటే ఏమో చెప్తాం, తర్వాత షుగర్ అంటే ఏమో చెప్తాం, తర్వాత మూడుటిని కలిపి వాడాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు దాన్ని కాగబెట్టాలి, ఎంత షుగర్ వేయాలి, ఎంత పాలలోకి ఎంత కాఫీ పొడి వేయాలి అంటూ మీకు 1 లీటర్ కాఫీ పొడి ఇస్తాము, 1 లీటర్ పాలు ఇస్తాము, 1 కిలో షుగర్ ఇస్తాం. అన్నీ కలిపి చేయండి అనుకోండి, అన్ని మూడింటిని ఒకటేసారి 1 లీటర్ మిల్క్లోకి 1 కిలో షుగరు, 1 kg కాఫీ పౌడర్ వేసి చేయరు కదా కాఫీ మీరు. అప్పుడు మీలో ఉన్నటువంటి ఏమవుతుందంటే లాజికల్ సెన్సు, రకరకాలటువంటి పర్సనల్ క్వాలిటీస్ బయటకు వస్తాయన్నమాట. సో ఈ వీక్ నుంచి, లాస్ట్ వీకే స్టార్ట్ చేస్తున్నాను, ఈ వీక్ నుంచి ఏమవుతుందంటే క్లారిటీ ఆఫ్ థాట్ మేక్స్ యూ టు స్పీక్ మోర్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్. కనుక ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏది కరెక్ట్ ఏది రాంగు అంటూ మనకు ముందుగానే నేర్చుకొని తెలుసుకొని మాట్లాడడం వల్ల ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. ఎందుకు మనం చాలా వరకు కాన్ఫిడెన్స్ రాదు ఇంగ్లీష్లో అంటే, మనకు ఫస్ట్ విషయ పరిజ్ఞానం ఉండకపోవచ్చు, విషయ పరిజ్ఞానం ఉన్నా కూడా మనకు కమ్యూనికేషన్స్ లేకపోవచ్చు ఇంగ్లీష్లో. కనుక ఈ రెండింటిని కంబైన్ చేసుకోగలిగితే వీ కెన్ బికమ్ బెటర్ స్పీకర్స్. సో దట్ ఈస్ ద లాస్ట్ టిప్ అంటారు అనమాట ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో. సో రెండింటిని కలుపుకొని మనకు ఇంకా దాదాపు 2 వీక్స్ ఉన్నాయి కనుక ఏదైనా ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం నాలెడ్జ్ బేస్డ్ కమ్యూనికేషన్లోకి వెళ్తే అప్పుడు మీరు ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక రేపు మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకొకసారి వేరే దాని మీద తీసుకొస్తాను. 3 స్టెప్స్లోనే ఉంటుందన్నమాట, బ్యాక్గ్రౌండ్, ఇంపార్టెన్స్, రిలవెన్స్. ఎలా అయితే ఉందో అలా దాని మీద మనము కమింగ్ క్లాసెస్లో మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. సో 8:30 అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నేను క్లాస్ ఆన్లైన్ క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేస్తాను. మీకు ఏమైనా కొంచెం అడ్వాన్స్ లెవెల్స్లోకి వెళ్తుంటాం కనుక కొంచెం కొంచెం కష్టం పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే మీరు నేర్చుకోవడం కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లెర్నింగ్ విల్ హ్యాపెన్ మోర్ అంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. విజయ్ కుమార్ సార్, ఆయిషా.